హాయ్ అండి. వంకాయలు, బఠానీలు కర్రీ. ఈ వంకాయలను ఇలా తీసుకొని వాటర్‌లో వేసుకొని కల్లుప్పు ఉంటది కదా! అది కొంచెం వేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు నైట్ టైము ఇలాగ బఠానీలు నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్‌లో ఉడకబెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఓ 10 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ ముక్కలు తురుముకొని ఇవి శుభ్రంగా దోరగా వేపుకోవాలి. ఇలా కొంచెం చిటపట అయినంత వరకు శుభ్రంగా వేపేసుకోవాలి. మనము చిన్న అల్లం తురుము కూడా ఇలా వేసేసుకోవాలి. వంకాయలు ముక్కలు కట్ చేసుకొని ఇలా వంకాయలు కూడా వేసేసుకొని దోరగా వంకాయలు వేపుకోవాలి. వంకాయలు, బఠానీలు చాలా టేస్ట్‌గా ఉంటుందండి. హెల్తీ ఫుడ్డు. వంకాయ కర్రీ వల్ల చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ఇలా చూసి వంకాయ కూర, బఠానీలు ట్రై చేయండి. ఇప్పుడు శుభ్రంగా వంకాయలు మగ్గిపోయేవి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టమాటా కూడా వేసుకోవాలి. మళ్ళీ కూడా ఇవి దోరగా వేపుకోవాలి. ఇలా వేపేసుకున్నవన్నీను ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. మీకు చూపించలేదు, వేసేసాను నేను. ఇప్పుడు ఫస్ట్ బఠానీలు, ఉడకబెట్టిన బఠానీలని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ శుభ్రంగా మనం ఇలా కలిపేసుకోవాలి. ఈ ఈ కర్రీ రసము చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇలా చూసారా, వంకాయ కూర మగ్గిపోయింది. ఈ కూర చూసి మీరు ట్రై చేయండి. నాకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి.